హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏంటంటే పప్పు చిక్కుడు కర్రీ చేస్తున్నానండి. పప్పు చిక్కుళ్ళు నేను కుక్కర్లో వేసి ఉడికించానండి, కొంచెం ఉప్పేసి. వాటికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ఇవి కట్ చేసి పెట్టుకున్నానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుందండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కామెంట్ చేస్తున్న వారికి, చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారికి అందరికీ. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇదిగో చూడండి, ఆయిల్ పెట్టేశానండి. నేను గిన్నె పెట్టేసి ఆయిల్ వేడైపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్, పోపు దినుసులు, కరివేపాకు వేసుకుందాం. ఇవిగో చూడండి, ఉల్లిపాయలు వేసాను, పోపు దినుసులు వేసాను, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం బాగా వేపుకోవాలి. చూడండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇందులో టమాటాలన్నీ వేసుకున్నామండి. టమాటాలు వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. మీరు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసి మూత పెట్టి మగ్గిద్దాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం తక్కువ వాడటానికి ప్రయత్నించండి. ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదండి, ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పుడు ఆయిల్స్లో అంతా కల్తీ ఉంది కదా, అందుకోసం చెప్తున్నానండి. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు కారం వేసి కలిపేసాం కదా. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు ఇందులో వేసుకుందాం. చిక్కుళ్ళు ఇందులో వేసేసాం కదండి, పప్పు చిక్కుళ్ళు. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం. చూడండి, అంతా నీట్గా కలిపేసాను. వాటర్ కావాలంటే కొంచెం వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. గ్రేవీగా కావాలంటే అవసరం లేదు. ఇంకా దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి ఉడికిద్దామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచేసి ఉడికిద్దాం. ఇదిగో చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది వేసుకొని అంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసి 5 నిమిషాలు ఉడికించుకోవడమే. ఇదిగో చూడండి, టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి దింపేసేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.